ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, ఆ తిరుమల క్షేత్రం యొక్క వైభవాన్ని ఈరోజు మనం గురుగారి మాటల్లో తెలుసుకుందాం. అసలు స్వామి వైభవాన్ని వర్ణించడానికి 1000 నాలుకలున్నటువంటి ఆదిశేషుడికే తరం కాదు. అటువంటిది అతి సామాన్యమైన నేనెంత స్వామి చెప్పడానికి నీ గురించి. సో నువ్వే నా ఎందు ఆవహించి నీ గురించి 4 మాటలు నా నోటి ద్వారా వచ్చేలాగా ఇదొక సాధనంలాగా నాకు ఈ అనుగ్రహం ప్రసాదించావు అని చెప్పి ఇది నా 1,000,000 జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. లేకపోతే అతి సామాన్యమైన నేనేమిటి, నీ లీలా విశేషాలతో 18 పుస్తకాలు రాయటం ఏమిటి, వెంకటేశ్వర దర్శనం 24 కేశవనామాలకి అర్థం నాకు అనుగ్రహించావే, అలాగే వెంకటేశ్వర వ్రతకల్పాన్ని అనుగ్రహించావే, 27 నక్షత్రాలతో భజే శ్రీనివాసం అనే గ్రంథాన్ని అనుగ్రహించావే, శ్రీచరణామృతం ఈ పాదాలు కొలిస్తే వచ్చే భాగ్యం ఏమిటి అని చెప్పి అనుగ్రహించావే. ఇలా ఎన్ని నాకు అనుగ్రహించావు తండ్రి. ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని ఒక సాధనంగా చేసుకుని నా నోటి ద్వారా వచ్చాయి కానీ ఈ లోకానికి, దానికి నేనెంత అదృష్టవంతుణ్ణి. ఈ విధంగా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నిన్ను ఎంతమంది కొలిచారు, ఎన్ని రకాల ఆరాధించారు, అండ్ ఎవరెవరికి ఎన్నెన్ని అనుభూతులు ఇచ్చావు నువ్వు. అన్నమాచార్యుల వారికి 32,000 కీర్తనలు అనుగ్రహించావే. నీ అనుగ్రహం లేకపోతే ఇవన్నీ సాధ్యం అవుతాయా తండ్రి. సో ఎన్ని అనుభూతులు నీతో ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంతమంది, అండ్ ఎందరు ఎన్ని విధాలుగా నిన్ను వర్ణించారు, ఎన్ని శతకాలు రాశారు, ఎన్ని గ్రంథాలు రచించారు. 32,000 కీర్తనల్లో మా దురదృష్టం కొద్దీ ఈరోజు మేము కొంచెమే నిలుపుకోగలిగాం. బట్ ఆ అన్నమాచార్యుల వారిని ఎంతగా అనుగ్రహించావు నువ్వు. ఆ తర్వాత ఒక తరిగొండ వెంగమాంబ, ఒక పురంధరదాసు, ఒక గోపాలదాసు, ఒక రాజస్వామి వారు, ఎంతమందిని నువ్వు ఎన్ని విధాలు అనుగ్రహించావు. ఇప్పటి కాలంలో మనకు ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, మన ఘంటసాల వారు కానీ నిన్ను ఎన్ని విధాలుగా ఎన్ని కీర్తించారు తండ్రి నిన్ను. ఇవన్నీ కూడా మా అందరికీ ఎన్నో జన్మల పుణ్యఫలం చేతనే ఇవన్నీ నువ్వు అనుగ్రహిస్తున్నావు. అండ్ నీ కోసం ఒక అన్నమాచార్యుల వారు నీ కోసం, నీ ముచ్చట కోసం వస్తే ఆ కీర్తనల వల్ల మేమందరం ఎంత ఆనందపడుతున్నాం ఈరోజు. ఒక ఎంఎస్ లక్ష్మి వీరందరూ నీ అనుగ్రహంతో ఒక కారణజన్ములుగా వచ్చి వారి కీర్తనల చేత మేమందరం అతి సామాన్యులని మేమందరం ఎంతో సంతోషపడుతూ ఈ రోజుకి వింటూ నీ వైభవాన్ని ఒక్క నామం ఒక్కసారి గోవిందా అని మనస్సులో స్మరిస్తేనే ఎంత ఆనందం కలుగుతుంది కదా. ఎన్ని జన్మల పాపఫలం నశిస్తుంది. కలో వెంకటనాయక, ఇది మనం అన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా మన ఇళ్లల్లో, మన ముఖ్యంగా ఆంధ్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారిని తలవని గృహం అంటూ ఉండదు. ఎప్పటి నుంచో కూడా ఆ స్వామివారి లీలలు, మేము తిరుమల వెళ్ళాము, తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పి తరతరాలుగా మనకు అందరూ చెప్తూ ఎన్నో వింటూ విశేషాలు ఇస్తూ వస్తున్నాం. ఎన్నో అనుభూతులు ఇస్తూ ఆయన వస్తున్నాడు. ఆంధ్రదేశంలో కానీ ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో మొన్నటి వరకు కూడా ప్రతి ఇంట్లో స్వామివారు సంబంధించిన ఏదో పేరు ఎవరో ఒకరికి లేకుండా లేని కుటుంబమే లేదని చెప్పుకోవచ్చు. శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శేషాచలపతి, వెంకటాచలపతి. ఇప్పటి మన అన్నదమ్ముల్లో కానీ మన బాబాయిల్లో, పెద్దనాన్నల్లో కానీ లేకపోయినా మన తాత ముత్తాతల్లోకి వెళితే మీరు ఎక్కడో అక్కడ ఈ వెంకటనామం అనేది మనకి కనపడకుండా ఉండదు. అండ్ చాలా ఇళ్లలో చాలామందికి ముందర వెంకట అనేది పెట్టుకోవటం కూడా అదొక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. అదొక శుభసూచకంగా స్వామి అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉంటుంది అన్నట్టుగా ఎంతోమంది మనం చూస్తూ ఉండండి. మీరు ఆ కాలంలో ఎంతోమంది పేర్లకు కనుక మనం గమనిస్తే వి అని వస్తూనే ఉంటుంది. కేవి, ఎస్వి, టీవీ, ఏదో ఫస్ట్ వచ్చే దాంట్లోనే వి అంటే వెంకట అనేది అలా వస్తూ ఉంటుంది. సో వెంకటేశ్వరుడితో మన జీవితాలన్నీ అంత ఎక్కువగా పెనవేసుకుపోయాయి. అండ్ ఎంతోమంది ఇళ్లలో మొట్టమొదట పిల్లవాడు పుట్టగానే పుట్టు వెంట్రుకలు ఇచ్చే సాంప్రదాయం కూడా ఎంతోమంది కుటుంబాల్లో మనం తరతరాలుగా చూస్తూ ఉన్నాం. పుట్టు వెంట్రుకలు ఇవ్వటం, స్వామివారికి తిరుమల తీసుకెళ్ళి ఇవ్వటం అనేది మనకి ఎంతో సాంప్రదాయంగా మనకి వస్తూ ఉంది. మనం ఎప్పుడూ చూస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా ఇంకా కొంతమంది కుటుంబాలలో ఉపనయనం తిరుమల కొండ మీదే జరిపించుకోవటం అనేది ఒక సాంప్రదాయం.
అలాగే కొంతమంది ఇళ్లల్లో ఆ రోజుల్లో తిరుమల కొండపై లేకపోతే ఏంటి మొదటి పిల్లవాడిది లేకపోతే వాళ్ళ మొదటి కుమార్తె మొదటి సంతానం తిరుమల కొండపైనే వివాహం జరిపిస్తాము అనే సాంప్రదాయం కూడా అనుకుంటారు. ఇప్పటికీ కూడా మన వాళ్ళలో కొంతమంది వివాహం ఆలస్యమైనప్పుడు స్వామి తిరుమల కొండకి మేము వివాహం అవగానే దంపతులు తీసుకుని వస్తాము అని ఉంటారు. అలా ఎన్నెన్ని విధాల ఆ స్వామితో మనకందరికీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఈ దక్షిణ భారతదేశంలో అయితే ముఖ్యంగా మనకి అన్ని కుటుంబాలకి ఆ స్వామే సర్వస్వం. అయితే ఇన్ని తరాలుగా, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని కుటుంబాలకి ఇంత ఆప్తుడైన ఈ స్వామి అసలు ఎప్పుడు వచ్చారు అక్కడికి, తిరుమల కొండపై ఎప్పుడు వచ్చారు? మనకి మామూలుగా ఒక మహావిష్ణువు తెలుసు, మనకి పరమేశ్వరుడు తెలుసు, బ్రహ్మ ఇలా ఉంటాడు, మహాలక్ష్మి ఇవన్నీ తెలుసు, సుబ్రహ్మణ్య స్వామి, ఒక హనుమంతుడు కానీ, ఇలా అమ్మవారు, సరస్వతీదేవి, ఇలా ఇంతమంది దేవతలు, ఇవన్నీ కూడా మనకి ఈ రూపాలు ఇవన్నీ తెలిసినవి ఎప్పటి నుంచో కూడా. కానీ మన ఆశ్చర్యం ఏంటంటే అసలు ఈ వెంకటేశ్వరుడు అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి రూపం, ప్రత్యేకం. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మనం చూస్తూ ఉంటాం. బ్రహ్మ, సరస్వతి, మహావిష్ణువు, లక్ష్మీదేవి, పరమేశ్వరుడు, పార్వతి, ఇవన్నీ ఇలా అనేక దేవతల గురించి, దేవతల విగ్రహాలు ఇవన్నీ కూడా మనం దేవతారాధనలు ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో పురాణకాలం నుంచి మనకు వచ్చాయి. మొట్టమొదటి స్వామివారు వెలిసింది తిరుమల కొండ మీదే. తర్వాత మనకి అనేక ప్రదేశాల్లో స్వామివారి ఆలయాలు వస్తూ వచ్చాయి వెంకటేశ్వర స్వామి. సో ఈ స్వామికి ఎన్ని రకాల ప్రత్యేకతలో, ఎన్ని రకాల ఇది అసలు తిరుమల కొండపై ప్రతి అణువు, ప్రతి శిల ఒక విశిష్టతని ఎంతో కూర్చుకుని ఉంటుందన్నమాట. ఎన్ని కోట్ల సంవత్సరాలుగానో ఎందరో భక్తులు, మనకి ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మనకు తెలిసిన వాళ్ళు ఒక అన్నమాచార్యులు గారు, పురంధరదాసు, గోపాలదాసు, ఇలాగా ఒక త్యాగరాజ స్వామి వారు వచ్చి కీర్తించారు. ఇలా ఈ తరంలో ఇప్పుడు భక్తులందరూ మనం చూస్తున్నాం. కానీ ఇంతకు ముందు తరాలలో, ఇంతకు ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పటికి ఇంకా ఏంటంటే ఈ విధంగా నిక్షిప్తం చేసి రికార్డే ఇది లేదు కాబట్టి మనకి లేవు. కానీ ఎందరో భక్తులు ఆ స్వామిని ఎన్నో రకాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా స్వామిని కొలుస్తూ ఉన్నారు. చాలామంది అనుకునేది ఏంటంటే ఈ స్వామి మనకి కలో వెంకటనాయక ఇందాక అనుకున్నాం కదా, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన, వెంకటాద్రితో సమమైనటువంటి గొప్ప మహా పుణ్యక్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడా లేదు. వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి, వెంకటేశ్వరుడితో సమానమైన దేవుడు ఇంత ముందు కాలంలో లేడు, ఇంతకు ముందు ఉండబోడు అని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతుంది. సో ఇంతటి విశిష్టమైన దైవం మనకి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉంటూ మనం అసలు ఎప్పటి నుంచి ఈ స్వామిని ఎలా కొలిచారు, ఆ స్వామి అక్కడికి ఎలా వచ్చారు, ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఒళ్ళు ఎంతో గగుర్పడుస్తుంది అన్నమాట.